హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణాచలేశ్వర ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఏబిపిఎస్సి, టిఎస్పిఎస్సి వీటిలో ఎఫ్బిఓ, ఎఫ్ఎస్ఓ ఎగ్జామ్కు సంబంధించినటువంటి జనరల్ మ్యాథమెటిక్స్ అనే టాపిక్లో భాగంగా ఇప్పటికీ 2 క్లాసులు చేయటం జరిగింది. ఎవరన్నా ఆ 2 క్లాసులు వినకపోతే దానికంటే ముందు ఇంట్రడక్షన్ క్లాస్ ఒకటి, అదేవిధంగా క్లాస్ 1, క్లాస్ 2లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇది క్లాస్ 3లో చూద్దాం. ఈ క్లాస్ 3లో భాగంగా డివిజిబిలిటీ రూల్స్ అనే టాపిక్ చూస్తున్నాం. విభాజ్యత నియమాలు అంటారు. దీంట్లో ఫస్ట్ రెండుతో విభాజ్యత నియమం అనేది చూద్దాం. ఏదైనా ఒక సంఖ్య లేదా అంకె 2చే భాగించబడాలి అంటే ఆ సంఖ్యలోని ఒకట్ల స్థానంలో 0, 2, 4, 6, 8 అనే అంకెల్లో ఏదో ఒకటి ఉండాలి, తప్పనిసరిగా ఉండాలి. అప్పుడు మాత్రమే అది 2చే భాగించబడుతుంది. ఉదాహరణ, ఇప్పుడు మనం ఓ ప్రాబ్లం చూద్దాం. 256 అనే సంఖ్య 2చే భాగించబడుతుంది. ఎలా అంటే చూస్తే 256లో ఇక్కడ ఒకట్ల స్థానంలో చూడండి 6 ఉంది. కాబట్టి ఒకట్ల స్థానంలో 0 కానీ, 2 కానీ, 4 కానీ, 6 కానీ, 8 కానీ ఏది ఉన్నా కూడా అది 2చే భాగించబడుతుంది. కాబట్టి ఇక్కడ ఒకట్ల స్థానంలో 6 అనేది ఉంది కాబట్టి ఈ 256 అనే సంఖ్య 2చే భాగించబడుతుంది. అదేవిధంగా ఉదాహరణ 2 చూద్దాం. 351 అనే ప్రాబ్లం చూద్దాం. ఈ 351 అనేది 2చే భాగించబడుతుందా? ఈ 351లో ఫస్ట్ ఒకట్ల స్థానంలో చూడండి, ఒకట్ల స్థానంలో 1 ఉంది. ఒకట్ల స్థానంలో 1 ఉంది కాబట్టి ఇది 2చే భాగించబడదు. కాబట్టి ఒకట్ల స్థానంలో మనకేందంటే 0 కానీ, 2 కానీ, 4 కానీ, 6 కానీ, 8 కానీ ఏదో ఒకటి ఉంటేనే అది తప్పనిసరిగా 2చే భాగించబడుతుంది. కాబట్టి ఈ 351 అనే సంఖ్య కూడా 2చే భాగించబడదని చెప్పొచ్చు. ఎగ్జామ్లో మనకి క్వశ్చన్ ఎలా ఇస్తాడో చూద్దాం. ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా ఇస్తాడో చూడండి. ఈ క్రింది వానిలో 2చే భాగింపబడనిది ఏది? భాగింపబడనిది అనేది చూసుకోవాలి. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చదవాలి. ఇప్పుడు దీంట్లో ఆప్షన్స్ ఇచ్చాడు. ఏ 320, బి 569, సి 456, డి 628 అని ఇచ్చాడు. వీటన్నిటిలో కూడా ఫస్ట్ 2చే భాగించబడాలి అంటే ఒకట్ల స్థానంలో మనకు ఆల్రెడీ 0 కానీ, 2 కానీ, 4 కానీ, 6 కానీ, 8 కానీ తప్పనిసరిగా ఏదో ఒకటి ఉండాలి. అయితే ఈ 320లో చూడండి 0 ఉంది. 0 ఉంది కాబట్టి ఇది కంపల్సరీ ఏంటంటే భాగించబడుతుంది. దీంట్లో చూడండి 9 ఉంది, ఇది భాగించబడదు. అదేవిధంగా ఇక్కడ 6 ఉంది ఒకట్ల స్థానంలో, ఇది భాగించబడుతుంది. ఇక్కడ 8 ఉంది, భాగించబడుతుంది. అంటే ఇక్కడ ఆప్షన్స్ ఏ, సి, డి ఈ 3 కూడా భాగించబడుతుంది. ఇక్కడ చివరిలో 9 ఉన్నట్టు మాత్రమే భాగించబడట్లేదు. కాబట్టి 569లో ఒకట్ల స్థానంలో 9 ఉంది. కావున 569 అనేది 2చే భాగించబడదు. కాబట్టి ఆన్సర్ ఈజ్ బి అనమాట. ఆన్సర్ 569. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం. 3చే విభాజ్యత నియమం అంటే డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3. ఏదేని ఒక సంఖ్యలో ఉన్న అంకెల మొత్తం, ఇక్కడ ఒకటి గుర్తుంచుకో, అంకెల మొత్తం 3చే భాగింపబడితే ఆ సంఖ్య కూడా 3చే భాగించబడుతుంది. ఇది డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3 అంటే 3చే విభాజ్య నియమం. ఒక ఉదాహరణ చూద్దాం. 135 అనే ఒక సంఖ్య తీసుకుందాం, నెంబర్ తీసుకుందాము. 135లో మొత్తం ఎన్ని అంకెలు ఉన్నాయి? 1, 3, 5 అంటే మొత్తం 3 అంకెలు ఉన్నాయి. అవి 1, 3, 5. వీటన్నిటి మొత్తం చూస్తే 1 + 3 + 5 టోటల్ 9. అంటే ఈ 9 అనేది 9 అనేది 3చే భాగించబడుతుంది. ఎందుకంటే 3 3s are 9 కాబట్టి భాగించబడుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఈ 135 అనేది 3చే భాగించబడుతుందని చెప్పవచ్చు అనమాట. అదేవిధంగా ఇంకోటి చూద్దాం. ఇంకో ఎగ్జాంపుల్, ఉదాహరణ 2 238. ఈ 238లో కూడా 3 అంకెలు ఉన్నాయి. 2 1, 3 1, 8 1 ఉందన్నమాట.
వీటి మొత్తం చూస్తే 2 + 3 + 8 13 అయింది. ఈ 13 అనేది 3చే భాగించబడదు. ఎందుకంటే 3 4 12 వరకే పోతుంది, 3 5 15 పోతుంది, కానీ 13 పోదు. కాబట్టి 13 అనేది 3చే భాగించబడదు. కాబట్టి ఈ 238 అనేది కూడా 3చే భాగించబడదు. ఇప్పుడు ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా ఇస్తాడో చూద్దాం. ఈ క్రింది వానిలో 3చే భాగింపబడేది ఏది? ఇందాక మనం భాగింపబడనేది అన్నాం, ఇప్పుడు 3చే భాగింపబడేది అన్నాం. అంటే చూడండి, ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇచ్చాడు 181, 182, 180, 128. ఎందుకంటే ఫస్ట్ 180 చూద్దాం. 180లో అంకెల మొత్తం ఎంత అవుతుంది? 1 + 8 + 0 9 అయింది. ఈ 9 అనేది 3చే భాగించబడుతుంది. కాబట్టి 181 అంటే 180 అనేది 3చే భాగింపబడుతుంది. అంటే ఆన్సర్ ఏంది? సి అనమాట. ఆన్సర్ సి 180. దీంట్లో చూసుకుంటే 181 టోటల్ 10 అవుతుంది, 182 టోటల్ 11 అవుతుంది, 120 ఇక్కడ 128 చూసుకుంటే టోటల్ 11 అవుతుంది. కాబట్టి ఈ 3 కూడా భాగింపబడవు. 180 ఒకటి మాత్రమే భాగింపబడుతుంది. ఇక 9చే విభాజన ఇది మూడోది. 9 ఇప్పుడు 2 అయిపోయింది, 3 అయిపోయింది, నెక్స్ట్ 9. ఎందుకు 9 కాడిపోతున్నాం అంటే 3కి 9కి దగ్గర రిలేషన్ ఉంటుంది. మనం 3కి మనం ఇక్కడ చెప్పుకున్న మొత్తం టోటల్ అని చెప్పాము. అదేవిధంగా ఇక్కడ కూడా ఏమవుతుందంటే ఈ 9చే విభాజన ఏమన్నా కూడా ఏదేని ఒక సంఖ్య 9చే భాగింపబడాలి అంటే ఆ సంఖ్యలోని అంకెల మొత్తం 3కి ఏ విధంగా చెప్పామో 9 కూడా అదే రూల్. అందుకనే 3, 9ని దగ్గరగా రాయటం జరిగింది. కాబట్టి అంకెల మొత్తం ఏం కావాలి? ఈ 9చే భాగింపబడాలి. ఇందాక 3 లాగానే సేమ్. ఉదాహరణ 26,343 అనేది చూద్దాం. ఇది 9చే భాగించబడుతుందా భాగించబడదా అనేది చూద్దాం. ఇప్పుడు చూసినట్టయితే ఏదేని ఒక సంఖ్య 9చే భాగించబడాలి అంటే ఆ సంఖ్యలోని అంకెల మొత్తం 9చే భాగించబడాలి. మనం 26,343 చూద్దాము. దీంట్లో అంకెల మొత్తం చూద్దాము. ఫస్ట్ అంకెలు ఏమేమి ఉన్నాయి? 2, 6, 3, 4, 3 అంటే 2 + 6 + 3 + 4 + 3 మొత్తం చూస్తే 18 వచ్చింది. 18. కాబట్టి 18ని 9 భాగిస్తుంది. ఎందుకంటే 9 2s 18. కాబట్టి 26,343 కూడా 9చే భాగించబడుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. 53,632. దీంట్లో 52,632లో ఉన్న అంకెలు 5, 3, 6, 3, 2. వీటి అంకెలు మొత్తం చూద్దాం. 5 + 3 + 6 + 3 + 2 మొత్తం 19 వచ్చింది. కానీ ఈ 19 అనేది 9చే భాగించబడదు. ఎందుకంటే 9 1s 9, 9 2s 18, 9 3s 27. అంటే 19 అనేది భాగించబడదు. కాబట్టి టోటల్ ఇది కూడా భాగించబడదు. ఇప్పుడు ఒక ఎగ్జామ్లో వచ్చేటటువంటి వచ్చేటటువంటి చూద్దాము. ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతాడు? క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. ఈ క్రింది వానిలో 9చే భాగింపబడేది ఏది అన్నాడు. ఆప్షన్స్ ఇచ్చాడు. ఏ 1,354, బి 2,624, సి 3,791, డి 62,937. దీంట్లో ఆన్సర్ ఈజ్ డి 62,937. ఎట్లా అంటే 62 అంటే 62,937లోని అంకెల మొత్తం చూసుకుంటే అంకెలు ఏమేమి ఉన్నాయి? యాక్చువల్గా 6, 2, 9, 3, 7 ఉన్నాయి. 5 అంకెలు ఉన్నాయి. ఈ 5 అంకెల్ని కూడాలి, కలపాలి. 6 + 2 + 9 + 3 + 7 చేస్తే 27 వస్తుంది. ఈ 27 అనేది 9చే భాగించబడుతుంది. ఎందుకని? 9 × 3 9 3s 27. కాబట్టి టోటల్గా ఈ 62,937 అనే సంఖ్య కూడా 9చే భాగించబడుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు డివిజిబిలిటీ ఆఫ్ 4 యొక్క విభాజ్యత, 4చే విభాజ్యత అనేది చూద్దాం. ఏదేని సంఖ్యలోని చివరి 2 అంకెలు ఇక్కడ గుర్తుంచుకోండి. చూడండి, చివరి 2 అంకెలతో ఏర్పడే సంఖ్య అంటే లాస్ట్ 2 డిజిట్స్ తీసుకోవాలి. 1s ప్లేస్ 10s ప్లేస్. ఒకట్ల స్థానంలో ఉన్న సంఖ్య వేల స్థానంలో సంఖ్య తీసుకోవాలి. చివరి 2 అంకెలకి 4 కారణాంకం అయితే అంటే 4చే భాగించబడితే అది ఆ సంఖ్య కూడా 4చే భాగించబడుతుంది. ఇది 4చే విభాజ్యత నియమం, రూలు. ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం. 724 అనే ఒక సంఖ్య తీసుకుందాము. 724లో చివరి 2 అంకెలు చూసుకుంటే 2 ఉంది, 4 ఉంది.
అంటే 24 చివరి 2 అంకెలు. 1వ స్థానం 10వ స్థానంలో లాస్ట్ 2 తీసుకుంటే 24. ఈ 24 అనేది 4 చే భాగించబడుతుంది. ఎలా? 4 6 ద 24. 4 6 ద 24. కాబట్టి 724 కూడా 4 చే భాగించబడుతుంది. ఇప్పుడు అదేవిధంగా ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 1021 రెండో ఎగ్జాంపుల్. దీంట్లో చివరి 2 అంకెలు చూద్దాం. చివరి 2 అంకెలు చూసుకుంటే 21. ఈ 21 అనేది 4 చే భాగించబడదు. ఎందుకంటే 4 5లు 20 పోతుంది, 4 6లు 24. కాబట్టి 21 అనేది 4 చే భాగించబడదు. కాబట్టి 1021 అనే సంఖ్య కూడా 4 చే భాగించబడదు. క్వశ్చన్ ఎగ్జామ్కి వచ్చిన విధంగా క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వానిలో 4 చే భాగింపబడనిది ఏది అన్నాడు. బడనిది ఏది అన్నాడు. ఆప్షన్స్ ఇచ్చాడు. ఏ 10,013, బి 2,648, సి 1,008, డి 7,240. దీంట్లో ఏ అనే ఆప్షన్ చూద్దాము. 10,013. దీంట్లో చివరి 2 అంకెలు తీసుకోవాలి. 13 అండ్ 13 అనేది 4 చే భాగించబడదు. ఎందుకంటే 4 3 12, 4 3 12, 4 4 16 అవుతుంది, భాగించబడదు. కాబట్టి టోటల్గా ఈ మొత్తం కూడా 4 చే భాగించబడదు. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఏ. దీంట్లో చూసుకుంటే 48 48 ఉంది. ఈ 48లో 4 1 4, 4 2 18, 12 4 48 పోతుంది. కాబట్టి ఇది భాగించబడుతుంది. ఇక్కడ కూడా చివరి 2 అంకెలు 8 కాబట్టి 4 2 8 భాగించబడుతుంది. ఇక్కడ కూడా 40 కాబట్టి 4 10 40 కాబట్టి భాగించబడుతుంది. ఇక్కడ ఈ 13 ఒకటే చివరి 13 ఉంది కాబట్టి 13 భాగించబడదు. కాబట్టి టోటల్గా ఈ 10,013 అనే సంఖ్య కూడా 4 చే భాగించబడదు. ఈ విధంగా మనం ఇప్పటివరకు మనం 2 3 4 9 అనే సంఖ్యల యొక్క డివిజిబిలిటీ రూల్స్ చూసాము. ఇప్పుడు మనం నెక్స్ట్ ఉన్నటువంటివి 8 10 6 వీటికి సంబంధించినటువంటి డివిజిబిలిటీ రూల్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరూ ఈ వ్యూస్ చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వీళ్ళు ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరే కాదు 10 మందితో సబ్స్క్రైబ్ చేయించండి. మీరు ఎక్కువ మంది వ్యూస్, ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటే ఈ క్లాసులు మేము ఇది కంటిన్యూషన్గా ప్రతి అంటే యాక్చువల్గా బేసిక్ లెవెల్ నుంచి ఈ క్లాస్ తీసుకొస్తున్నాం మేము. ఎందుకంటే ఆల్రెడీ మ్యాథమెటిక్స్ వచ్చు అనుకున్నటువంటి వాళ్ళు కూడా మ్యాథ్స్ని కొద్దిగా నెగ్లెక్ట్ చేసి చాలామంది ఏంటంటే బోర్ల పడతారు. కాబట్టి ఆర్ట్స్ వాళ్ళు చాలామంది మ్యాథ్స్ పూర్తిగా నేర్చుకుని కొద్ది భయంతో నాకు రాదు కాబట్టి గట్టిగా నేర్చుకోవాలన్న ఉద్దేశంతో ఎక్కువ వీళ్ళు ప్రాక్టీస్ చేయటం వల్ల మ్యాథ్స్ విద్యార్థులు ఎక్కువ మంది స్కోర్ చేస్తారు. బట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ క్లాస్ విషయం గురించి ఎటువంటి అనుమానం మీరు చెందాల్సిన అవసరం లేదు. మీరు క్లాసులు రెగ్యులర్గా చూడండి. రెగ్యులర్గా క్లాసులు రోజుకు ఒక క్లాస్ అప్లోడ్ అవుతుంది. ఇంకా కొన్ని రోజుల్లో అయితే రోజుకు 2 క్లాసులు కూడా చేయడానికి మేము చూస్తాం వీళ్ళని బట్టి. ఎప్పుడన్నా ఒక రోజు క్లాసు లేకపోయినా నెక్స్ట్ రోజు 2 క్లాసులు ఒకేసారి ఉంటాయి. కాబట్టి మీరందరూ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 10 మందితో సబ్స్క్రైబ్ చేయించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.